వ్యక్తిపై కేసు. సోషల్ మీడియాలో మైనింగ్ అధికారిపై అసభ్య ఆరోపణలు చేసిన పట్టణానికి చెందిన ముత్యాల రవికుమార్ పై కేసు నమోదు చేసినట్లు సిఐ దేవేందర్ రావు తెలిపారు. మైనింగ్ అధికారి రామకృష్ణ ఫిర్యాదుతో ఆదివారం కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. చెన్నూరులో కాంగ్రెస్ నాయకుడు ముత్యాల రవికుమార్ గౌడ్ ఈయన మైనింగ్ శాఖ మంత్రి ఇలాకాలో అడ్డగోలు అక్రమ ఇసుక రవాణా దందా నడుస్తుందంటే మైనింగ్ శాఖ అధికారుల మనోభావాలు దెబ్బతీసినట కేసు నమోదు చేసి నిన్న ఈయన పాపం వివేక్ సార్ను గెలిపించండి అని చెప్పి చెన్నూరులో కాంగ్రెస్ కోటేయని వివేక్ ని గెలిపించండి అని చెప్పి ఇల్లు తిరిగి కాళ్ళు మొక్కిన వ్యక్తి, ప్రజల కాళ్ళు మొక్కి వివేక్ ని గెలిపించాలన్న వ్యక్తి నిన్న పోలీస్ స్టేషన్ పాలైంది. ఈయన మర్డర్ చేయలే, మానభంగం చేయలే, అయినప్పటికీ కూడా పొద్దున్న పోలీసులు ఇంటికి పోయి ఆయన అరెస్ట్ చేసారు. ఆయన అరెస్ట్ ఎందుకు చేసిర్రు అంటే మైనింగ్ శాఖ అధికారులపై తప్పుడు ఆరోపణలు చేసేటట్టు. అసలు ఇసుక అక్రమ రవాణా జరుగుతలేదు, అంత పద్ధతి ప్రకారమే బాగున్నాం, మేము సిస్టమ్ ఫాలో అవుతున్నాం అని చెప్పుకునే రామకృష్ణ గారు ఇవి రవికుమార్ గౌడ్ను అరెస్ట్ చేసిన అనంతరం వచ్చిన వీడియోలు. ఇది ఏమంటారు? ఇది ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్టే కదా చెన్నూరులో. మరి చెన్నూరులో అక్రమ రవాణా జరుగుతూనే ఉండగా అక్రమ రవాణా లేదు అని అంటాడు. వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయట. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నూరులో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందంట. ఈ రోజు అక్కడ ఇసుక అడ్డగోలుగా నడుస్తుంది. కేవలం మైనింగ్ శాఖనే అన్నారని వాళ్ళు ఎందుకు అనుకోవాలి? అక్రమ రవాణా జరుగుతుంది అని ఆరోపించారు. మైనింగ్ శాఖ రామకృష్ణ గారు ఏవైతే ఇక్కడ అక్రమ రవాణా జరుగుతుందో, లేకపోతే మంత్రి గారు ఏవైతే జరుగుతుందో, మంత్రి గారు పిఎల్ ఏవైతే జరుగుతుందో అందులో జరిగే వ్యవహారాన్ని ముత్యాల రవికుమార్ గౌడ్ తేల్చి చెప్పడము ఆయన చేసిన పాపం. ఒకసారి మనం పిఓ రామకృష్ణతో మాట్లాడదాం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నేను రాజేష్ అని చెప్పి మంచిర్యాల నుండి చేస్తున్నాను సార్. మన సమాజం పేపర్ ఎడిటర్ సార్. నేను చెప్పండి సార్. ఏం లేదు సార్, నిన్న మీరు ముత్యాల రవికుమార్ గౌడ్ మీద కంప్లైంట్ చేశారు కదా రవికుమార్ గౌడ్ సార్, చెన్నూరులో సార్. అవునవునవును సార్ సార్, కంప్లైంట్ దేనికి చేయాల్సి వచ్చింది సార్? అంటే వార్త రాసుకోవడం కోసం అని మీకు కాల్ చేశాను సార్. ఏం లేదంటే అతను అదే మన ఇసుక మాఫియా జరుగుతుంది, దాని మీద మినిస్టర్ గారు కానీ వాళ్ళ సంబంధించిన అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని రాశారు సార్. సార్ దానివల్ల ఇప్పుడు మేము అక్కడ ఉన్న ఎస్ఎండిసిగా బాధ్యత మాదే కాబట్టి దానికి ఎలాంటి ఏం జరగలేదు, నిజాలు ఏమైనా ఉండేదంటే చేసి తగు చర్యలు తీసుకోండి అని రాశాను. అంటే ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని ఆయన ఆరోపించినందుకు మీరు కంప్లైంట్ చేశారు సార్? కంప్లైంట్ కాదండి, ఆయన అన్నాడు సార్. సో దాంట్లో ఎలాంటి నిజాలు లేవు సార్. సో దాని మీద నిజాలు చేసేసి తగిన చర్యలు తీసుకోండి అని. అంటే మంత్రి గారి మీద ఆరోపించినందుకు మీరు కంప్లైంట్ చేసిర్రా, మీ ఇసుక గురించి ఆరోపించినందుకు కంప్లైంట్ చేశారా? మా ఇసుక గురించి అండి. అంతేనా సార్? మరి నిన్న కూడా ఇసుక అక్కడ అక్రమ రవాణా ఎక్కడండి? చెన్నూరులో అసలు మాకు లాస్ట్ 6 months నుంచి మాకు పారిసే లేవండి సార్. లాస్ట్ 6 months నుంచి పారిసే లేవండి మాకు. లాస్ట్ 6 months నుండి క్వారీస్ లేకపోతే మరి మీరెందుకు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది సార్? అదే అంటున్నా, లేదు ఇక్కడ జరగట్లేదు కదా. అందుకే ఈ రోజు కూడా అక్కడ ఇసుక అక్రమ రవాణా జరుగుతుందన్న స్పష్టంగా మీరు లాస్ట్ 6 months నుండి క్వారీస్ లేనప్పుడు మీరెందుకు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది అంటున్నా. అక్కడ జరిగే వ్యవహారం గురించి ఆయన మాట్లాడి ఉంటారు కదా. అదే అంటున్నాండి, మా దగ్గర అసలు జరగట్లేదు, మీరు ఎలా అలా అంటున్నారని మేము కంప్లైంట్ అది చేసాము. అది కూడా మేము కంప్లైంట్ అని కాదు, అది ఏంటంటే దాని మీద నిజాలు చేసేసి చర్యలు తీసుకోండి పెట్టాము. కంప్లైంట్ ఏముందంటే కేసు కూడా ఫైల్ అయింది కదా సార్. ఆయన పోలీసులు నేను అరెస్ట్ చేశారు కదా. అలాగా నాకు కూడా తెలియదండి అది. మీరు కంప్లైంట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది సార్? 3 days అవుతుంది అనుకుంటా. అది మరి నిన్న కేసు కూడా ఫైల్ అయింది, పోలీసులు కూడా నిన్ను అరెస్ట్ చేశారు కదా. ఇప్పుడు 6 months మీకు క్వారీసే లేవు. హలో, 6 నెలలు అక్కడ ఇసుక క్వారీలే లేవాట. ఇక్కడ అక్రమ రవాణా జరగడానికి ఆస్కారం లేదు. మరి ఆల్రెడీ ఇక్కడ అక్రమ రవాణా జరుగుతుంది ట్రాక్టర్లలో. ఇసుక క్వారీలు లేకపోతే వాగుళ్ళకి గంగళ్ళకి ట్రాక్టర్లు తరలిస్తున్నారు కదా. రామకృష్ణకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమొచ్చినట్టు? మరి క్వారీలే లేవు అన్నప్పుడు, అక్కడ అక్రమ రవాణా జరుగుతలే అన్నప్పుడు మైనింగ్ శాఖ పట్టించుకోకపోతే అయిపోయేది కదా. నిన్న ఇవాళ అక్కడ ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న విజువల్స్, ఫొటోస్ అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఛానల్లో కూడా టెలికాస్ట్ అయింది.
రవికుమార్ గౌడ్ చెప్పింది స్పష్టంగా నిజం. అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఈరోజు ఆయన తప్పుడు ఆరోపణలు చేసిండు, మనోభావాలు దెబ్బతీసిండు అని చెప్పి ఫిర్యాదు మేరకు చెన్నూరులో కేసు నమోదు మాట్లాడి రవికుమార్ గౌడ్ ఏమి అబద్ధం మాట్లాడలేదు. ఆయన అరెస్ట్ చేసిన అనంతరమే ఈ దందా, ఈ వీడియోలు, ఈ ట్రాక్టర్లలో అక్రమ ఇసుక రవాణా నడుస్తుందా అనేది స్పష్టంగా కనబడుతుంది. ఉదిక్కేమో మంత్రి గారు స్పష్టంగా చెప్తారు, ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజాపాలన ఉన్నది. ఇంతకుముందు మీరందరూ చూసినారు, పోలీస్ నుంచి ఎంతమంది మీద కేసులు పెట్టడము, వాళ్ళను పోలీస్ స్టేషన్ పిలవడము, వాళ్ళను రోజు ఇంట్లో. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ప్రజాపాలన. అంతకుముందు మీరు అందరూ చూసారు, పోలీసులు వట్టేనే ఇంటికి వచ్చి పట్టుకపోవడము, ఇంట్లో నుండి అరెస్ట్ చేయడము, అక్రమంగా కేసు పెట్టి వేధించడం బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసినాం కదా అని ఇదే మంత్రి గారు చెప్తారు. ఈయనను గెలిపించుకోవడం కోసం రవికుమార్ గౌడ్ కష్టపడతాడు. అదే రవికుమార్ గౌడ్ నిన్న అక్రమ కేసుతో పోలీసులు అరెస్ట్ చేసి నిన్న పోలీస్ స్టేషన్ పట్టుకుపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మంత్రి గారు ప్రజాపాలన అని చెప్తారు, చెన్నూరు నియోజకవర్గంలోనే అక్రమ కేసులు నమోదవుతాయి. ఉన్నట్లు మాట్లాడే వ్యక్తులపై అక్రమ కేసులు, అక్రమంగా దోషులుగా చిత్రీకరించడం, నిందితుడిగా చిత్రీకరించడం, ఎఫ్ఐఆర్లు చేయడం, జైలుకు పంపడమే లక్ష్యమైతే భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలకు జరగబోయే జవాబు కూడా, తీర్పు కూడా తీవ్రతరంగానే ఉంటుంది. ఈ రామకృష్ణ లాంటి అధికారులు కూడా పద్ధతులు మార్చుకోవాలి. మీకు ఒత్తిడి ఉండవచ్చు, ఒత్తిడి మేరకు అక్రమంగా ఇలాంటి కేసులకు మీరు పురమాయించకండి. మిమ్మల్ని అడుగుతా, రవికుమార్ గౌడ్ మీద మీరు ఎందుకు కేసు పెట్టిరంటే స్పష్టత లేదు. మాట్లాడుతుండగానే రామకృష్ణ సార్ ఫోన్ కట్ చేస్తున్నారు. అనవసరంగా లేని నిందలు మీరు నెత్తిన పెట్టుకొని ఒకరి మీద కేసులు నమోదు చేసే ప్రయత్నము ఏ అధికారైనా ఫాలో అప్ చేయడము, కేసులు పెట్టించడం అనేది మంచిది కాదు. ఈ రోజు ఈ ప్రభుత్వం ఉంటుంది, రేపు ఇంకో ప్రభుత్వం ఉంటుంది. మీరు ఉద్యోగులు శాశ్వతంగా ఉంటారు, కానీ ఈ ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలు శాశ్వతంగా ఉండాలనేది కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది.